ఒక్కసారి ఇమాజిన్ చేయండి. 10th క్లాస్ డ్రాపౌట్ అయ్యి జస్ట్ 8,000 మంత్లీ శాలరీతో స్టార్ట్ చేసి 34 ఇయర్స్ ఏజ్‌కి ఇండియాస్ యంగెస్ట్ బిలియనీర్ అవ్వడం ఇంపాసిబుల్ అనుకుంటున్నారా? కానీ నిఖిల్ కమత్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేసినారు. ఈ వీడియోలో మనం నిఖిల్ కమత్ గారి సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. అతను స్టాక్ మార్కెట్లో జీనియస్, జిరోదా కో-ఫౌండర్ అండ్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్. ఆయన స్టోరీ మిమ్మల్ని డెఫినెట్లీ ఇన్స్పైర్ చేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను సుబ్బు. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే మోటివేషన్, సక్సెస్ స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ చేస్తుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. నిఖిల్ కమత్ బెంగళూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 1986 సెప్టెంబర్ 5 పుట్టినారు. అతనికి చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అతను చాలా యంగ్ ఏజ్లో నేషనల్ లెవెల్ చెస్ ప్లేయర్ అయ్యాడు. చెస్ అతనికి క్రిటికల్ థింకింగ్ అండ్ స్ట్రాటజీ ప్లానింగ్ నేర్పించింది. ఆ స్కిల్స్ అతనికి ట్రేడింగ్లో చాలా బాగా హెల్ప్ చేసిందని చెప్పినారు. కానీ నిఖిల్కి ఎప్పుడు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్కూల్ అంటే బోర్ కొట్టేది. అతను 9th క్లాస్లోనే సెల్ ఫోన్ అమ్మి మనీ సంపాదించేవాడు. అలా అప్పటి నుంచే మనీ మీద అతనికి ఇంట్రెస్ట్ పెరిగింది. సో అలా అతను 10th క్లాస్లో ఇంక చదువు మీద ఇంట్రెస్ట్ లేక డ్రాప్అవుట్ అయ్యాడు. అలా 14 ఇయర్స్ వయసులో నిఖిల్ ఒక కాల్ సెంటర్లో నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ అప్పట్లో నెలకు 8,000 రూపీస్ శాలరీ సంపాదిస్తూ ఉన్నారు. యూఎస్ కస్టమర్స్తో మాట్లాడటం వల్ల అతని ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యాయి. కాల్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు నిఖిల్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశాడు. అతని ఎల్డర్ బ్రదర్ నితిన్ కమత్ ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు అండ్ నిఖిల్ కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. స్లోగా అతను స్టాక్స్ అండ్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ని నేర్చుకుంటూ అలా వాటిల్లో ఎక్స్పర్ట్ అయినాడు. 2010లో నిఖిల్ అలాగే అతని ఎల్డర్ బ్రదరు నితిన్ ఇండియాలోని స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీని రెవల్యూషనైజ్ చేయాలని డిసైడ్ అయినారు. వాళ్ళు జిరోదా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ డిస్కౌంట్ బ్రోకింగ్ ఫర్మ్. మామూలుగా ట్రెడిషనల్ బ్రోకర్స్ చాలా హై ఫీజు ఛార్జ్ చేసేవారు. కానీ జిరోదా ట్రేడ్ సైజ్తో సంబంధం లేకుండా జస్ట్ 20 రూపీస్ పర్ ట్రేడ్ ఫ్లాట్ ఫీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినారు. జిరోదా అంటే జీరో ప్లస్ రోదా. రోదా అంటే సాంస్క్రిట్లో అబ్స్టాకిల్స్ అని అర్థం. సో ట్రేడింగ్లో ఉన్న అబ్స్టాకిల్స్ని రిమూవ్ చేయడమే వారి మిషన్. ఇనిషియల్గా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసినారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్తో కంపీట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ వాళ్ళ యూనిక్ బిజినెస్ మోడల్ వల్ల అలాగే ట్రాన్స్పరెన్సీ అప్రోచ్ వల్ల స్లోలీ మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్ని క్రియేట్ చేసుకున్నారు. ఫస్ట్ కొన్ని ఇయర్స్లో స్లో గ్రోత్ ఉండింది. కానీ నిఖిల్కి ట్రేడింగ్లో ఉన్న ఎక్స్పర్టైజ్ వల్ల అలాగే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల జిరోదా చాలా త్వరగా పాపులారిటీ గెయిన్ చేసుకుంది. ఆ తర్వాత ఆ కంపెనీకి యాక్టివ్ రీటైల్ క్లయింట్ ఉండడం వల్ల జిరోదా 2019లో ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ అయ్యింది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే జిరోదా ఎటువంటి ఎక్స్టర్నల్ ఫండింగ్ లేకుండానే ఇంత సక్సెస్ అయ్యి ఈ హైట్కి రీచ్ అయింది. వెంచర్ క్యాపిటల్ ఏం లేదు, ప్రైవేట్ ఈక్విటీ ఏం లేదు, ప్యూర్ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. నిఖిల్కి మార్కెట్ అండర్స్టాండింగ్ ఉండటంతో యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియెంట్గా ఉండేటట్టు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేసినారు. ట్రేడింగ్ టూల్స్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్తో న్యూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసినారు. ప్రజెంట్ ఇండియాలో ఉండే డైలీ రిటైల్ ట్రేడింగ్ వాల్యూమ్లో 15 to 20% జిరోదా హ్యాండిల్ చేస్తుంది. 2020లో జిరోదా వాల్యుయేషన్ 7,000+ crores రీచ్ అయింది. అండ్ 2021 కల్లా ఫోర్బ్స్ లిస్ట్లో నిఖిల్ కమత్ $1.1 బిలియన్ నెట్వర్క్తో ఇండియాస్ యంగెస్ట్ బిలియనీర్గా గుర్తింపు పొందారు. జస్ట్ 34 ఇయర్స్ ఏజ్లో అందరికీ డ్రీమ్గా ఉండే దానిని నిఖిల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేకుండానే సాధించారు. కోవిడ్ పాండమిక్ టైంలో చాలా మందిలో స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ జిరోదా మిలియన్స్ ఆఫ్ న్యూ కస్టమర్స్ని గెయిన్ చేసుకుంది. ఇది నిఖిల్ విజన్ అండ్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ టైమింగ్కి కనెక్ట్ అయ్యింది. సక్సెస్ తర్వాత కూడా నిఖిల్ గ్రౌండెడ్గా ఉన్నాడు. అతను అల్ట్రా హై నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్ కోసం ట్రూ బీకన్ అనే ఒక న్యూ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్ని స్టార్ట్ చేసినారు. అండ్ 2021లో నిఖిల్, అభిజిత్ పాయ్ కలిపి గృహాస్ అనే ఒక వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ని స్టార్ట్ చేసినారు. ఇది మెయిన్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది. నిఖిల్ ఒక ప్యాషనేట్ ఫిలాంథ్రోపిస్ట్ కూడా.
అతను 2021లో యంగ్ ఇండియా ఫిలాంథ్రోపిక్ ప్లెడ్జ్ లాంచ్ చేసినారు. ఎడ్యుకేషన్, క్లైమేట్ చేంజ్, హెల్త్ కేర్ అనే ఏరియాస్ ఫోకస్ చేసి ఇటువంటి సోషల్ కాజెస్ మీద అతని టోటల్ వెల్త్ లో 50% డొనేట్ చేస్తా అని కమిట్ అయినారు. నిఖిల్ కమత్ సక్సెస్ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ లెసన్స్. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ తో సక్సెస్ సాధించవచ్చు. కన్వెన్షనల్ ప్యాథ్స్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు. మీరు బిలీవ్ చేసిన ఐడియాని ఫాలో అవ్వండి. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ప్రొవైడ్ చేయండి. ఇది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అలాగే పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ లేకుంటే సక్సెస్ రాదు. నిఖిల్స్ జర్నీ ఓవర్ నైట్ లో జరగలేదు, ఓవర్ మెనీ ఇయర్స్ లో జరిగింది. మనీ వచ్చిన తర్వాత కూడా హంబుల్ గా ఉండటం అండ్ సొసైటీకి తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి అతని నుంచి. సో మీ లైఫ్లో మీరు కన్వెన్షనల్ ప్యాత్ని బ్రేక్ చేసి మీ ఓన్ ప్యాత్ క్రియేట్ చేసినారా? ఎప్పుడైనా కామెంట్ చెప్పండి. నిఖిల్ చెప్పిన కొన్ని కోట్స్ ఇక్కడ ఇస్తాను చూడండి. సో నిఖిల్ కమత్ స్టోరీ వల్ల మనం తెలుసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మన ఫ్యూచర్ని డిటర్మైన్ చేయదని. 10th క్లాస్ డ్రాప్అవుట్ నుంచి బిలియనర్ వరకు డిటర్మినేషన్ అండ్ స్మార్ట్ వర్క్తో ఏదైనా సాధించవచ్చు. మీరు కూడా మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి. కన్వెన్షనల్ ప్యాథ్స్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు. రిస్క్ తీసుకోండి, ఫెయిల్ అవ్వండి, లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్, కీప్ పుషింగ్ ఫార్వర్డ్. రిమెంబర్, సక్సెస్ అనేది ఓన్లీ మనీ సంపాదించడం కాదు, కానీ ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడం. నిఖిల్ లాగా సొసైటీకి తిరిగి ఇవ్వండి అండ్ వేరే వాళ్ళు రైజ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన సక్సెస్ స్టోరీస్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ మనం ఇంకొక అమేజింగ్ స్టోరీ చూద్దాం. అంతవరకు కీప్ హస్లింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.